నా విశ్వాసానికి సేవకి మెచ్చి రాజకుటుంబంలో ఉన్నత స్థాయి సైనికురాలిగా నియమించారు. నన్ను అలా నియమించమని చెప్పింది మా నాన్నగారు. నేను చాలా చేయాలని అప్పుడు నాకు తెలియలేదు. యువరాణి ఈసా గారికి రక్షకురాలిగా ఉండే భాగ్యం కూడా నాకు కల్పించారు. పూర్వ మహారాణి ఈసా గుర్తుగా యువరాణికి ఆ పేరు పెట్టారు. అంటే ప్రాణం పోసేదని. అప్పట్లో మహారాణి గారికి చనిపోయిన వాటికి ప్రాణం పోసే శక్తి ఉండేదంట. తరతరాలుగా సాగుతున్న యుద్ధంలో ఎవరికి ఏమీ కాకూడదని రేకెత్తించిన పుకారులా అది అనిపించింది. అయినప్పటికీ ఆ కథ ఎంతో మందిని ఆకట్టుకుంది. దాంతో అందరూ యువరాణి గారికి, నా యువరాణి గారికి ఆ శక్తి ఉందని నమ్మసాగారు. నేను మాటల్లో వివరించలేని ఎన్నో దృశ్యాలను నా కళ్ళారా చూశాను. తను విభిన్నమైనదని, ప్రత్యేకమైనదని వాటిని చూశాక అర్థమైంది.